హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరిత ఇంటి రుచులు. మన రెసిపీ వచ్చేసి ఇవాళ మ్యాంగో కలాకన్ అండి, లేదా బర్ఫీ. మీరు కలాకన్ అన్న అనొచ్చు, బర్ఫీ అన్న అనొచ్చు. దీనికి కావాల్సిన సామాగ్రి మనకు ఒక 1/2 లీటర్ టు 1 లీటర్ పాలు, ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్, ఒక తగినంత చక్కెర తీసి పెట్టుకోండి, ఒక కప్ అయితే తీసి పెట్టుకోండి. తర్వాత ఒక మ్యాంగో, కొన్ని పిస్తాలు, ఇంకానేమో మనకు ఒక సగం చెక్క నిమ్మకాయ. ఫస్ట్ మనం ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకొని మనం తీసుకున్న 3/4 లీటర్ పాలు పోసుకుందామండి. ఇది 3/4 లీటర్, యాక్చువల్లీ లీటర్ అనుకున్నా కానీ నాకు కొంచెం పనిపడి ఒక 1/4 లీటర్ తీసి పక్కకు పెట్టాను. సో 3/4 లీటర్తో చేస్తున్నాను. 3/4 లీటర్తో అవి కొద్దిగా కాగి వచ్చి పొంగు వచ్చేదాకా చూడాలి. పొంగు వచ్చే టైంలో అందులో మీరు 1/2 నిమ్మకాయ స్క్వీజ్ చేసేయండి. స్క్వీజ్ చేస్తే పాలన్నీ కొద్దిగా కడులు అయిపోతాయి. అవి కొద్దిగా అంతా ఇట్లా కొద్దిగా పన్నీర్ లాగా వస్తుందన్నమాట. వచ్చేదాకా చూసి మీరు చూడండి, ఇట్లా కలుపుకొని అందులోనే మనం తక్కువ పాలు తీసుకున్నాం కాబట్టి, వెడల్పు ప్యాన్ తీసుకున్నాం కాబట్టి అవంతా ఎవాపరేట్ అయిపోయి మనకి ఇలా పన్నీర్ అనేది ఇలా ఉంటుందండి. అందులో ఉన్న వాటర్ కూడా అందులోనే మనం మంచిగా కుక్ అయిపోయేలా చూసుకోవాలి. అవంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా దగ్గరకు వచ్చేసేయాలండి. చూడండి, ఇట్లా బాసుంది టైప్లో దగ్గరకు వచ్చేసేయాలి. ఈ స్టేజ్లో మనం దగ్గరకు వచ్చాక ఏం చేయాలంటే మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా మూత పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని మీరు అక్కడ నిలబడి కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుందండి ఈ మూమెంట్లో. ఎందుకంటే మీరు కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా మాడిపోతుంది. అందుకే ఈ మూమెంట్లో కొద్దిగా మీరు జాగ్రత్త పడినాక అది మొత్తం దగ్గర వచ్చినాక అందులో మనం తీసి పెట్టుకున్న ఒక మ్యాంగో, నేను ప్యూరీ చేసుకుంటే ఒక 3/4 బౌల్ ఆఫ్ ప్యూరీ వచ్చిందండి. ఆ ప్యూరీ వేసేయండి. ఆ మ్యాంగో కూడా మీడియం సైజేనండి, మరీ ఎక్కువ పెద్ద లేదు, అట్లా అని చిన్నగా లేదు, మీడియం సైజ్ వేసి ఆ మ్యాంగో ఆ కన్సిస్టెన్సీ వచ్చాక అందులోకి నేను ఒక 3/4 కప్పు మిల్క్ పౌడర్ వేసానండి. 3/4 కప్పు మిల్క్ పౌడర్ వేసి మంచిగా కలుపుకొని మీరు ఉండలు లేకుండా కలుపుకొని మీరు అడగంటకుండా, ఎందుకంటే ఇది మిల్క్ పౌడర్ వేసాం కదండి, మ్యాంగో కూడా దగ్గరికి అయింది కాబట్టి అందులో మాయిశ్చరైజర్ ఎక్కువ లేదు కాబట్టి అది అడగంటే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మంచిగా కలుపుకున్నాక అందులోకి చూడండి, నేను 1 బౌల్ తీసుకున్నా కానీ ఒక 1/2 బౌల్ అంతే నేను షుగర్ వేసా. ఎందుకంటే మ్యాంగో ఇక్కడ స్వీట్గా ఉందండి, అది నేను 1/2 బౌల్ అంతేనే నేను షుగర్ వేసా. షుగర్ అంతా కరిగి మళ్ళీ దగ్గర వచ్చే వరకు జాగ్రత్తగా మీరు మంచిగా దాన్ని అడగంటకుండా కలుపుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేను ఇందులోకి బైండింగ్ అని ఒక 3 టేబుల్ స్పూన్ అంతా డెసికేటెడ్ కోకోనట్ తీసుకున్నానండి. కోకోనట్ ఇది ఎండు కొబ్బరి తురుము, అది కూడా వేసేసుకొని మీరు మంచిగా అడగంటకుండా కలుపుకున్నాక అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి నేను, అది కూడా కొద్ది వేస్తూ కలుపుతూ చూస్తూ తీసుకున్నాను అనమాట. అందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి కలిపాను. చూడండి, కలిపి అడగంటకుండా ఇప్పుడు కొబ్బరి పొడి వేసాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత కొబ్బరి పొడి వేసి దీన్ని కూడా కలుపుకోవాలి. ఇది ఉట్టి బైండింగ్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేసుకునేది అవసరం లేదు. మీకు కొద్దిగా బర్ఫీ లాగా మంచిగా రావాలి అంటే కొద్దిగా బైండింగ్ వేస్తా. ఇంకా మిగిలిన గీ కూడా అందులో వేసేసి చూడండి, అడగంటకుండా ఎంత బాగా ఇట్లా స్కూప్ చేస్తే అదంతా స్కూప్లో ఇట్లా వచ్చేస్తుంది. చూడండి, అట్లా మంచిగా ముద్దలాగా హల్వాలాగా అట్లా మీరు ఈ స్టేజ్ వచ్చే వరకు మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మీరు కొద్దిగా మనం ఒక 3 ఇలాచీలు, కొద్దిగా చక్కెర వేసి మనం పౌడర్ చేసి పెట్టుకున్నామండి, అది కూడా ఇందులోకి వేసేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకొని, ఎందుకంటే అడగంటని ఇవ్వద్దండి. చూడండి, ఆల్మోస్ట్ అంతా మాయిశ్చరైజర్ వెళ్ళిపోయి అంత దగ్గరకు వచ్చేసింది. ఈ మూమెంట్లో మీరు వేయండి, ఎందుకంటే లాస్ట్కి వేస్తే ఏమవుతుందంటే ఆ స్మెల్ అనేది అరోమా అందులోనే ఉంటుంది, అది మంచిగా మనకు ఏర్పడుతుంది తినేటప్పుడు. లేదంటే ఫస్ట్లోనే మీరు వేసారంటే ఆ స్మెల్ అంతా ఎగిరిపోతుందండి ఆ వేడికి. కాబట్టి లాస్ట్ మూమెంట్లో వేసుకొని చూడండి, నేను ఒక చిన్న సర్వింగ్ ప్లేట్లోనే డైరెక్ట్ పెట్టేస్తున్నానండి. చిన్న సర్వింగ్ ప్లేట్లో కొద్దిగా గీతో నేను గ్రీజ్ చేసుకొని అందులోకి చూడండి, అది ఎంత గట్టిగా వచ్చింది. అది ఇంకా చల్లారినాక ఇంకా గట్టిగా అవుతుందండి. మంచిగా బర్ఫీ లాగా, కలాకండ్ లాగా ఇట్లా మనకు పీస్ ఇట్లా బిల్లల్లా కట్ చేసి తీసుకోవచ్చు మనం.
అలా మీరు ఆ సర్వింగ్ బౌల్లోకి కొంచెం నెయ్యి వేసి నేను గ్రీస్ చేసుకొని ఇది మంచిగా అందులోకి పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని దీని మీద నేను కొంచెం పిస్తా గార్నిష్ చేశాను. పిస్తా గార్నిష్ చేసి మీకు కావాలంటే బాదాము కాజు కూడా వేసుకోవచ్చు, సారపలుకులు కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఏంటోనండి మరీ ఎక్కువ వెరైటీలు వేస్తే అంత కిచిడి అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే నా పద్ధతిగా నేను ఒకటే వేసా, అది పిస్తా వేసా. సన్నగా తరుక్కొని అది పైన గార్నిష్ చేశారంటే అది చల్లబడినాక మంచిగా దానికే పట్టుకొని ఉండిపోతుంది, ఊడిపోకుండా. అట్లా వేసేసి మీరు మంచిగా కొద్దిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఒక 2 to 3 అవర్స్ సెట్టింగ్ అయితే మంచిదండి. లేదంటే వేడి వేడి మీద కూడా మీరు కట్ చేసి వస్తాయి. కానీ ఒక 2-3 అవర్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేసుకున్నామంటే మనకు అది మంచిగా పీసెస్ లాగా మనం కోసినా కూడా మంచిగా అట్లా మనకు స్క్వేర్ షేప్ బర్ఫీ లాగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఆల్ సైడ్స్ నుండి నేను చూపిస్తా. అది మనకు కారకుండా అందులోకే మంచిగా ఇమిడినట్టు మనకు సర్వింగ్ బౌల్లోకి వచ్చేసింది. ఇది ఆల్మోస్ట్ ఒక 6 పీసెస్ వస్తాయండి. 6 పీపుల్కి మనం ఇది సర్వ్ చేయొచ్చు ఒక్కొక్క పీస్ లాగా. నేను చెప్పిన క్వాంటిటీతోని మీరు చేసుకుంటే తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి దానికి మంచిగా కాట్లు పెట్టేసుకొని చూడండి, స్పూన్తో తీస్తే ఎంత బాగా వచ్చిందో, పేరిల్లాగా వస్తుందండి. కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో తప్పకుండా పెట్టి మళ్ళీ దాన్ని మంచిగా తీసుకొని సర్వ్ చేసే ముందు మీరు తీసుకున్నారంటే ఈ సైజువి మనకు ఒక 6 to 7 ఆరాంగా వస్తుందండి. 6 to 7 పీపుల్ తినొచ్చు, బర్ఫీలాగా ఉంటాయి. ఇది మనము ఆల్మోస్ట్ మనకు షాప్లోది ఒక 300 grams వరకు అయిందండి ఈ స్వీట్. చూడండి ఎంత బాగుందో. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్లో పెట్టండి. ఈ సీజనల్ ఫ్రూట్తో డెజర్ట్ కాబట్టి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.